నమోదు చేసిన 2 కేసుల్లోనూ బెయిల్ కి సంబంధించిన ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పులు ఇవ్వనున్నారు. లిక్కర్ కేసులో ఈడీ మార్చి 15న కవితను అరెస్ట్ చేసింది. ఆ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే ఏప్రిల్ 11న సిబిఐ కూడా పిటిషన్ వారెంట్తో ఆమెను అరెస్ట్ చేసింది. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై ఇవాళ తీర్పు రానుంది. ఈడీ, సిబిఐ నమోదు చేసిన 2 కేసుల్లోనూ బెయిల్ కి సంబంధించి ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పులు ఇవ్వనున్నారు. లిక్కర్ కేసులో ఈడీ మార్చి 15న కవితను అరెస్ట్ చేసింది. ఆ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే ఏప్రిల్ 11న సిబిఐ కూడా పీటీ వారెంట్తో ఆమెను అరెస్ట్ చేసింది. ఈ కేసులకు సంబంధించి కవిత వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో తల్లిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందంటూ ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ కూడా కోరారు కవిత. మరోవైపు బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ గా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని మహిళల పరమైన కొన్ని సమస్యలున్నాయని సిబిఐ కేసులో బెయిల్ కోరారు కవిత. కేవలం ఇతరుల స్టేట్మెంట్ల ఆధారంగానే కవితను అరెస్ట్ చేశారని, మహిళ కాబట్టి బెయిల్ కు అర్హురాలని ఆమె తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరోవైపు 2 బెయిల్ పిటిషన్లను దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించాయి. కవితకు బెయిల్ ఇస్తే ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, దర్యాప్తుపై ప్రభావం పడుతుందని కోర్టుకు విన్నవించాయి. ఈ పిటిషన్లపై వాదనలను ఇప్పటికే పూర్తి చేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. ఇవాళ ఉదయం ఈ తీర్పులను వెలువరించనున్నారు. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రవితేజ మరిన్ని వివరాలు అందిస్తారు. రవితేజ, రవితేజ చెప్పండి. సిబిఐ 2 దర్యాప్తు సంస్థలు నమోదు చేసినటువంటి కేసు సంబంధించి ఈరోజు సిబిఐ ప్రత్యేక కోర్టులో కవిత బెయిల్ సంబంధించినటువంటి అంశం పైన విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రోజుతో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో రేపు మంగళవారం నాడు కవితను కోర్టు ముందు హాజరుపరిచేటువంటి ఆలోచనలో అధికారులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఇటు సిబిఐ నుంచి అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి విడివిడిగా ఈ కేసుకు సంబంధించి 2 వేర్వేరు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. మొదట బెయిల్ పిటిషన్ లో తన చిన్న కొడుకు ఎగ్జామ్స్ హాజరవ్వాల్సినటువంటి బాధ్యత, తల్లిగా చూసుకోవాల్సిన బాధ్యత తన పైన ఉంది. ఈ గ్రౌండ్స్ అన్నిటిని కూడా పరిశీలించి తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తనకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్న ఒక విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్ళింది. రెండవసారి ఒక మహిళ కాబట్టి బెయిల్ పొందేటువంటి అర్హత నాకుంది, దాంతో పాటు మహిళలకు ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఎదుర్కొంటా ఉన్నాను, ఇవన్నీ కూడా పరిశీలించి తనకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా రెండోసారి ఈ ప్రతిపాదనలను కోర్టు ముందుకు తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా గతంలోనే కోర్టు కవిత తరఫున న్యాయవాదులు వినిపించినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా పరిశీలించినటువంటి వెంటనే తీర్పు రిజర్వ్ చేస్తూ సోమవారం నాడు దీనికి ఈ 2 కేసులకు సంబంధించి తీర్పు వెల్లడిస్తానంటూ కూడా రిజర్వ్ చేయడంతో ఈ రోజు సోమవారం కవితకు చెందినటువంటి లిక్కర్ పాలసీ కేసులో అటు సిబిఐ గానీ ఇటు ఈడీ గానీ నమోదు చేసినటువంటి కేసుల పైన మరి కాసేపట్లో ఉత్తర్వులు వెలువడేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియనుంది. రేపు మంగళవారం నాడు కోర్టు ముందు కవితను ప్రొడ్యూస్ చేయనున్నారు. కవితను గత విచారణ సందర్భంగా ఆన్లైన్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ సాగింది. ఇప్పుడు ఆన్లైన్ ద్వారా కాకుండా నేరుగా మెజిస్ట్రేట్ ముందే దర్యాప్తు సంస్థలు హాజరుపరిచేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈసారి రౌజ్ రెవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ కొట్టివేస్తే తిరిగి హైకోర్టుని అప్రోచ్ అయ్యి హైకోర్టు ద్వారా కవితను బెయిల్ పొందేటువంటి ప్రయత్నంలో
న్యాయవాదులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ విషయం హైకోర్టు నోటీస్ కు కూడా తీసుకెళ్లి ఒక మహిళను ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఇతర వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ని ఆధారం చేసుకుని కవితను నిందితురాలు అంటూ జైలు శిక్ష అనుభవిస్తా ఉన్నది, రిమాండ్ ఖైదీగా ఉంది. ఇదంతా కూడా అక్రమంగా జరిగింది అనే ఒక విషయాన్ని కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లేటువంటి ఆలోచనలో కవిత తరపున న్యాయవాదులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు తీర్పు రిజర్వ్ పై కవితకు నిజంగానే బెయిల్ లభిస్తుందా అనేది మాత్రం ఉత్కంఠంగా నెలకొంది. తెలంగాణ ప్రజలందరూ కూడా కవిత బెయిల్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. దాంతో పాటు తను తెలంగాణ జరుగుతున్నటువంటి ఎన్నికలలో స్టార్ క్యాంపెయినర్ ని గతంలో ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. బీఆర్ఎస్ అధినేత తన కూతురుని అనే ఒక విషయాన్ని కూడా కవిత ఈ బెయిల్ పిటిషన్ లో ప్రస్తావనకి తీసుకొచ్చింది. ఈ టైంలో పార్టీ తరఫున నేను క్యాంపెయినింగ్ చేయకపోయినా స్టార్ క్యాంపెయినర్ కాబట్టి పార్టీ తీవ్రంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా పరిశీలించి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ మాత్రం రకరకాల కారణాలు కోర్టు ముందు అయితే తీసుకెళ్లింది. కోర్టు అన్ని వైపుల నుంచి కూడా వాదనలు వింది. అది సిబిఐ ఈడీ మాత్రం కవితకు బెయిల్ ఇవ్వకూడదు, కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలని ప్రభావితం చేసి పూర్తిగా తారుమారు చేసి ఎవిడెన్స్ అంతా కూడా చెరిపివేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. గతంలోనే ఇతర వ్యాపారవేత్తల్ని బెదిరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ విషయం కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇవన్నీ కూడా పరిశీలించిన తర్వాతనే కవితకు బెయిల్ ఇవ్వండి, ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదు, కవితకు బెయిల్ ఇస్తే మాత్రం ఈ కేసు అంతా నీరుగార్చేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున న్యాయవాదులు ఈ విషయం కోర్టు దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఇటు దర్యాప్తు సంస్థల నుంచి వచ్చినటువంటి వాదనలు, అటు కవిత వైపు నుంచి వచ్చినటువంటి వాదనలు రెండు విన్న తర్వాత తీర్పు రిజర్వ్ చేయడంతో ఈ రోజు సోమవారం నాడు సిబిఐ ఈడీ కేసులకు సంబంధించినటువంటి కవిత బెయిల్ పిటిషన్ విషయంలో ఈ రోజు తీర్పును వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఏ రకమైనటువంటి తీర్పు రాబోతా ఉందా అనేది మాత్రం ఉత్కంఠంగా నెలకొంది. సౌమ్య. ఓకే రవితేజ, థ్యాంక్ యూ.